ప్రపంచంలో నువ్వు ఎవరితో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, ఎవరితో పెట్టుకోకూడదో దేవునితో పెట్టుకోకూడదు. ఎందుకోసం అంటే ఆయన జీవాధిపతి, ఆయన సకల ఆశీర్వాదాల కారణభూతుడు, ఆయనే సమీపింపురాని తేజస్సులో నివసించగలిగిన దేవుడు. ఆయన ఒక్కడే అధిక బలం గలవాడు, అధిక శక్తి వహించినవాడు, అధిక ఘనత వహించినవాడు. ఆయనతో స్నేహమే మనకు ప్రయోజనం, కానీ ఆయనతో వైరం మనకి ప్రయోజనం కాదు. లోక స్నేహం మనల్ని దేవునికి ఎలా మార్చేస్తుందట? శత్రువులుగా దేవుని శత్రువులుగా చేస్తుంది. కొన్నిసార్లు ఏముందండి, నేను లోకంతో స్నేహం చేస్తున్నాను, దానివల్ల ఏమవుద్దులండి అంటే, ఏమవుద్దు లేదు తర్వాత సంగతి, కానీ మొదటగా జరిగే పని ఏంటంటే, నువ్వు ఎవరికి శత్రువు అయిపోతున్నావు? దేవుని శత్రువు అవుతున్నావు, ఆయనకి వ్యతిరేకంగా నిలబడుతున్నావు. నువ్వు సాధించేది ఏదీ లేదు, నువ్వు ఆశీర్వాదం పొందలేవు, దీవెన పొందలేవు. సత్య దేవుని వదిలిపెడితే, నిజ దేవుని విడిచిపెడితే, నీతిమంతుడైన ప్రభువుని విడిచిపెడితే, మహిమా సంపన్నుడైన ప్రభువుని విడిచిపెడితే, కనికర సంపన్నుడైన ప్రభువుని విడిచిపెడితే, వాత్సల్య పూర్ణుడైన ప్రభువుని విడిచిపెడితే నువ్వు సాధించేది ఏదీ లేదు. నరకాన్ని తప్ప నువ్వేమి సాధించలేవు. బైబిల్ సెలవిస్తూ ఉంది, నీతిమంతుడిగా ఒక వ్యక్తి తీర్చబడినప్పుడు అతడు పొందుకునే మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, సర్వశక్తుడైన దేవునితో సమాధానాన్ని మనం దేవునితో సమాధానం కలిగి ఉండడం.